హాయ్ వ్యూవర్స్, మనం ఇప్పుడు రామాయణం ఎపిసోడ్ 4లోకి వెళ్దాం. పూర్వం మందర అనే స్త్రీ భూమిని సంహరించడానికి ప్రయత్నిస్తే ఆమెనే సంహరించారు. అలాగే భృగు మహర్షి భార్య ఇంద్రుణ్ణి సంహరించడం కోసం తపస్సు ప్రారంభిస్తే శ్రీ మహావిష్ణువు ఆమెను కూడా సంహరించాడు. అలాగే నువ్వు కూడా ఈ తాటకిని సంహరించు అని విశ్వామిత్రుడు రామునితో చెబుతాడు. అప్పుడు రాముడు, మా తండ్రి గారు మీరు ఏది చెయ్యమంటే అది చెయ్యమన్నారు. గురువు గారైన మీరు చెప్పారు కనుక లోకాన్ని రక్షించడం కోసం బ్రాహ్మణులను, గోవులను, ఇక్కడ ఉంటున్న అన్ని ప్రాణులను కాపాడడం కోసం సుక్షత్రియుడైన నేను తాటకును తప్పక సంహరిస్తాను అంటాడు. వెంటనే రాముడు తన ధనుస్సు తీసుకొని ధనుష్టంకారం చేస్తాడు. ఆ ధ్వని విన్న తాటక అటువైపు బయలుదేరి వస్తుంది. తాటకను చూసిన రాముడు లక్ష్మణునితో, ఈ తాటకను ఓ మాస్తరు వాళ్ళు చూస్తే గుండె ఆగి చస్తారు లక్ష్మణ అంటాడు. ఆ తాటక ముందు బ్రహ్మర్షి విశ్వామిత్రుని మీదకు దూకుతుంది. అప్పుడు ఆయన ఒక హూంకారం చేసేసరికి ఆమె ఉన్న చోటనే స్తంభించిపోయి అలాగే నిలబడిపోతుంది. వెంటనే తన మాయతో రాళ్ల వర్షం కురిపిస్తుంది. ఆ తాటక రేపిన ధూళి అందరి కళ్ళలో పడుతుంది. అప్పుడు విశ్వామిత్రుడు రామునితో, ఇంక ఉపేక్షించి లాభం లేదు, వెంటనే ఆమెను సంహరించు అంటాడు. ఎంతైనా ఆడది కదా, ముందు ఈమె గమన శక్తిని కొట్టేద్దాము, అప్పుడైనా మారుతుందేమో అని రాముడు కాళ్ళు చేతులు నరుకుతాడు. లక్ష్మణుడు ముక్కు చెవులు నరుకుతాడు. అప్పుడు ఆ తాటక మాయారూపం పొంది మాయమైపోతుంది. అదృశ్యమైన ఆ తాటక శరీరం రాముడి మీద పడబోతుంటే బాణంతో ఆ తాటకని సంహరిస్తాడు రాముడు. అప్పుడు ఆమె రక్తం ఏరులై పారుతుంది. పైనుండి దేవతలు చూసి హమ్మయ్య, తాటక సంహరించబడింది అని ఆనందపడతారు. వెంటనే విశ్వామిత్రుని దగ్గరికి వచ్చి, ఇంత ధైర్యం ఉన్న వాడి దగ్గర అన్ని అస్త్రశస్త్రాలు ఉండాలి కాబట్టి నీకు తెలిసిన ధనుర్విద్యనంతా రామలక్ష్మణులకు ఉపదేశించు అని చెబుతారు. అప్పుడు విశ్వామిత్రుడు రామలక్ష్మణులకి హయాశిరోనామం అనే అస్త్రాన్ని మరియు క్రౌంచ అస్త్రాన్ని మంత్రోపదేశం చేస్తాడు. అలాగే కంకాలం, ఘోరం, కాపాలం, కంకణం అనే 4 ముసలములను మంత్రోపదేశం చేస్తాడు. అదేవిధంగా ఐంద్రాస్త్రం, బ్రహ్మాస్త్రం, బ్రహ్మ శిరోనామకాస్త్రం, మానవాస్త్రం, వారుణాస్త్రం, ఇంద్రాస్త్రం, ఐశీకాస్త్రం, గాంధర్వాస్త్రం, నారాయణాస్త్రంతో పాటు రకరకాల పిడుగులు మొదలైన సర్వాస్త్రాల ఉపదేశం చేసి 2 అద్భుతమైన గదలను, నందకం అనే గొప్ప ఖడ్గాన్ని కూడా ఉపదేశిస్తాడు. అప్పుడు ఈ అస్త్రాలన్నీ పురుష రూపం దాల్చి రాముని పక్కన నిలబడి, మేము మీ కింకరులము, మమ్మల్ని ఏమి చెయ్యమంటారు అని అడిగాయి. అందుకు రాముడు, మీరందరూ నా మనస్సులోకి వెళ్ళి ఉండండి, నేను పిలిచినప్పుడు బయటికి రండి అని ఆదేశించాడు. అలా అని రాముడి మనస్సులోకి ప్రవేశించాయి. మరుసటి రోజు రాముడు విశ్వామిత్రుడితో, మీరు నాకు ఇన్ని అస్త్రాలను ఉపదేశించారు కదా, అలాగే వాటి ఉపసంహారాన్ని కూడా ఉపదేశించవలసిందిగా కోరుతాడు. అందుకు విశ్వామిత్రుడు రామునికి ఉపసంహార మంత్రాలను చెప్పాక మరికొన్ని అస్త్రాలను కూడా ఉపదేశిస్తాడు. అలా అన్ని అస్త్రశస్త్రాల ఉపదేశం అయ్యాక మళ్ళీ తమ ప్రయాణాన్ని కొనసాగిస్తారు. అలా వెళుతుండగా అక్కడ ఇంకొక ఆశ్రమం కనపడుతుంది. అది ఎవరిదని రాముడు అడగ్గా విశ్వామిత్రుడు ఇలా చెబుతాడు. ఒకప్పుడు విరోచనుడు కుమారుడైన బలిచక్రవర్తి తన పరాక్రమంతో ఇంద్రుడిని నిర్బంధిస్తాడు. అప్పుడు శ్రీ మహావిష్ణువు వామనునిగా వచ్చి బలిచక్రవర్తిని పాతాళానికి పంపాడు. ఆ వామన మహర్షి తపస్సు చేసిన ఆశ్రమమే ఇది. దీనిని సిద్ధాశ్రమం అని కూడా అంటారు. ఇక్కడే కశ్యప ప్రజాపతి తపస్సు చేశారు. విష్ణువు ఇంద్రునికి తమ్ముడిగా, ఉపేంద్రుడిగా పుట్టింది ఇక్కడే. నేను యాగం చేస్తున్నది కూడా ఈ ఆశ్రమంలోనే అని చెబుతాడు. అందరూ ఆశ్రమంలోకి వెళతారు. తరువాత ఆ సిద్ధాశ్రమంలో యాగం ప్రారంభిస్తారు. యాగం 6 రాత్రులు 6 పగళ్ళు జరుగుతుంది కనుక నువ్వు అన్ని రోజులు జాగ్రత్తగా ఉండాలి అని రామునికి చెప్పి
విశ్వామిత్రుడు మౌన దీక్షలోకి వెళ్ళిపోతాడు. 5 రోజులు యాగం చక్కగా జరుగుతుంది. కానీ 6వ రోజున ఆ అగ్నిహోత్రం ఒక్కసారిగా బగ్గున పైకి లేస్తుంది. వెంటనే రాముడు లక్ష్మణుణ్ణి పిలిచి అప్రమత్తంగా ఉండమని చెబుతాడు. అప్పుడు పైనుంచి మారీచ, సుబాహువులను రాక్షసులు కొన్ని వేల మంది రాక్షసులతో వచ్చి ఆ అగ్నిహోత్రంలోకి రక్తం పోస్తుంటారు. రాముడు వెంటనే మారీచుణ్ణి మానవాస్త్రంతో కొడతాడు. ఆ దెబ్బకి వాడు 100 యోజనాల దూరంలోకి వెళ్లి పడతాడు. సుబాహువుడిని ఆగ్నేయాస్త్రంతో కొట్టగా వాడు గుండెలు బద్దలై నెత్తురు కక్కుకుంటూ చనిపోతాడు. మిగతా రాక్షసులందరినీ వాయువ్యాస్త్రంతో సంహరిస్తాడు. యాగం పూర్తయ్యాక విశ్వామిత్రుడు లేచి రాముణ్ణి ఆలింగనం చేసుకుంటాడు. ఆ రాత్రి అందరూ హాయిగా పడుకుంటారు. మిథిలా నగరంలో జనక మహారాజు ఒక గొప్ప యాగం చేస్తున్నారు. నేను వెళుతున్నాను, కావున మీరు కూడా నాతో ఆ నగరానికి రండి. అక్కడ చూడవలసినవి 2 ఉన్నాయి అని విశ్వామిత్రుడు రామునితో చెబుతాడు. అలా రామలక్ష్మణులు విశ్వామిత్రునితో కలిసి మిథిలా నగరానికి బయలుదేరి వెళతారు.